యాండి యాండి ఏంటి? మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసు. ఎవరు చూడకుండా భోజనం ఇక్కడికి తీసుకొచ్చేసేనా? ఎవరు చూడకుండా దొంగతనంగా తీసుకొస్తానంటావు అంటే నా మొహం దొంగ మొహంలా ఉందా? లేదండి. పబ్లిక్ గార్డెన్స్ లో పిట్ పాయింట్ కొట్టేవాళ్ళ ఉన్నానా? అదే కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు దొంగిలించేవాళ్ళ ఉన్నానా? పొలాల్లో మోటార్ చెట్టు పంపు దొబ్బేవాళ్ళ ఉన్నానా? పక్కింటడి బరిలు మేకలు కోళ్లు దొబ్బేవాళ్ళ ఉన్నానా? అంతేనా? ఇదే ఇలాగే ఆకలితో ఉన్నప్పుడు కోపం వస్తుంది. మాట్లాడకుండా పడుకోండి. ఏదో జారిపడి అన్నందుకు పెద్ద బిల్డప్. అయ్యయ్యో అమ్మా, ఆకలి దంచేస్తుందే. వీళ్ళు తినలేదు, నన్ను తినలేదే. చేపల పులుసు అంతా వేస్ట్ అయిపోయి ఉంటుంది. అమ్మా అబ్బా అల్లుడు అల్లుడు ఏంటట? లోపల ఏవి లేపేసరికి కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్టున్నారా? ఆకలి దంచేస్తుందిరా. రారా, ఎవరు చూడకుండా తినేసి వచ్చేద్దాం. ఇలా అడుక్కు తినే పనులకి నన్ను పిలవద్దు, నేను రాను. ఏరా, సొంత ఇంట్లో తింటూ అడుగు తిన్నట్రా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? రోషానికి పోవద్దురా, రారా తినేసి వద్దాం. మనిషి అన్నాక ఒక రోషం ఉండాలి. కన్న తల్లిదండ్రులు అక్కడ అన్నం తినకుండా పస్తులు పడుకున్నారు. వాళ్ళ కొడుకైన వాడిని నేను ఎలా తింటాను? నేను నీలాగా కక్కుర్తివాడిని అనుకున్నావా? రేయ్, అన్నం విషయంలో ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? ఇలా చూడు, ప్రాణానికి సంబంధించిన విషయంరా. నేను మీ అమ్మ రోజుకి 3 పూట్ల శుభ్రంగా తిరిగి పెరిగావురా. అనవసరమైన ఆవేశాలకు పోయి మీరు చావకండి, నన్ను చంపకండి రా. నా మాటేంట్రా, రారా తినేసి వద్దాం. పడుకుంటావో లేదో? అంటే పడుకుంటావో లేదో? ఏంటి తండ్రికి లాగా ఇడికి కోపం ఎక్కువైంది? ఎంతైనా ఆ బ్లడ్డే కదా. మనమే అనవసరంగా తెలియకుండా ఇంట్లోకి వచ్చి పడ్డాం. సరే, ఏం చేస్తాం, తప్పుతుందా? అమ్మా, ఈ రోజు ఆకలితో చావాల్సిందే. అయ్యా, యాండి నీకిష్టం చేపల పులుసేగా అడిగాను. పోనీ వేరే ఏదైనా వండి తీసుకురానా? ఏ ముందు నీకు ఆకలిగా ఉన్నట్టుంది. మనకి ఆకలి కన్నా గౌరవం ముఖ్యం. ఊరికే నచ్చ పెట్టకుండా వెళ్ళి పడుకో. ఇక ఈ మనిషిని నమ్ముకుంటే మన ఆకలి తీరినట్టే. మన దారి మనం వెతుకోవాల్సిందే. అమ్మయ్యా, ఎవరు చూడలేదు. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అయ్యో, ఆకలి దంచేస్తోంది. అబ్బా, చేపల పులుసు తినే యోగం కూడా ఉండాలి. ఏం చేస్తావు? అబ్బా, ఏది లక్ష్మిది? లక్ష్మి, ఆహా, బాత్రూమ్కి వెళ్ళేట్టుంది. వచ్చేలోపు చేపల పులుసు కాలిచి చేయాలి. అబ్బా,
ఎంత ఆకలి, గౌరవం ఆకలి అని చూస్తే చివరికి ఆకలే గెలిచింది. ఓ పట్టు పట్టేద్దాం. ఎవరూ లేవకముందే చేపల పులుసును సైలెంట్ గా కాల్చేసేయాలి. అమ్మయ్యా, ఆకలి తెగద్దని దాకా మీకేయాలి. పాపం లక్ష్మి ఆకలికి తట్టుకోలేదు, బాత్రూమ్కి వెళ్ళింది. అయినా లాయించేద్దాం. థ్యాంక్ యూ. ఏంటి ఇక్కడ మెత్త మెత్తగా ఉంది? దిండెవరన్నా పెట్టారా? లక్ష్మి, నువ్వు బాత్రూమ్ లోప్పుడు ఏంటి ఇక్కడ? ఊరికి అనకూడదు, ప్రశ్న ఇంట్లో ఉన్నట్టు. మీకెప్పుడు అదే రంది. తినండి, మెల్లగా తినండి, ముళ్ళు గుచ్చుకుంటుంది. శక్తి వేడెందుకు వచ్చాడు? మనం ఎందుకు వచ్చాం? వాడు అందుకే వచ్చుంటాడు. పాపం తినివ్వండి, ఆకలితో ఉన్నాడో ఏమో. తినే ఈ ఇంట్లో గౌరవం గౌరవం అంటూ ఆకలితో చంపేసేటట్టున్నారు.